అర్థం లేని యుద్ధం. ఇది ఓ అర్థం లేని వార్త ఈనాడు రాసింది. అమెరికాలోనూ ఈ చర్చ జరుగుతుంది. పశ్చిమాసియాలో శాంతి స్థాపన మనకు ఎంతో ముఖ్యం. వైట్ హౌస్‌తో గట్టి సంబంధాలు ఉన్న దేశాల చర్చలకు అమెరికాను ఒప్పించాలి. ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ దౌత్యవేత్త తల్మీజ్ అహ్మద్. ఇక్కడ ఈ పేరులోనే తెలుస్తుందిగా ఆయన మతం ఏంటో, ఆ మత పెచ్చతో మాట్లాడినట్టే ఉంది కదా! ఇరాన్ మీద దాడిని మనము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే ఒక సార్వభౌమాధికార దేశం మీద దాడి అంటారు. కానీ ఇరాన్ గత కొన్నేళ్ల నుండి చేస్తున్నటువంటిది ఏంటది, ఇజ్రాయెల్‌ని కవ్విస్తోంది. కవ్వించడం కాదు, 40 ఏళ్లలో గత 10, 15 ఏళ్ల నుంచి విచ్చలవిడిగా రెచ్చిపోతుంది ఏంటి, హమాసు, హెజ్బుల్లా, హౌతీలు ఇజ్రాయెల్‌ని నిరంతరం నరకం చూపెడుతున్నాయి. అప్పుడేమయ్యాడు ఈయన, చివరికి ఇజ్రాయెల్‌లో మ్యూజిక్ కన్సర్ట్ చేస్తుంటే ఆయుధాలతో వెళ్ళి వందలాది మందిని ప్రాణాలు తీశారు. టోటల్‌గా 3,500 మంది ప్రాణాలు తీశారు. అంతకంటే అరాచకం ఇంకేం కావాలి? అయన్నిటిని నడిపిస్తోంది ఎవరు? ఇరాన్. మరి ఇరాన్ చేసే దుష్కృత్యాలని ఇంకెప్పుడు ఎదుర్కోవాలి? వాస్తవంగా అమెరికా ఇందులో పాత్ర లేదు. ఇజ్రాయెల్ కోసం అమెరికా రావాల్సి వచ్చింది. ఎందుకని? ఇజ్రాయెల్ గనక అంతమైతే గనక అమెరికా చేతుల్లో నుంచి పెత్తనం పోతుంది. ప్రపంచవ్యాప్తంగా కథలు నడిపించగలిగేది ఇజ్రాయెల్. ఇంకొకటి సరైన వ్యూహకర్త ఇజ్రాయెల్. కాబట్టి ఇజ్రాయెల్‌ని కాపాడుకోవడానికి అమెరికా రంగంలోకి దిగింది. ఇక్కడ ఇజ్రాయెల్‌కి ప్రాణాపాయం, ఇజ్రాయెల్ ఒక జాతి అంతం, జెనోసైడ్ చేయాలని చూస్తున్నారు. యూదు జాతి అంతానికి ప్రయత్నిస్తోంది ఇరాన్. కాబట్టి అది రివోల్ట్ అవ్వాల్సి వచ్చింది. మరి అది అహ్మద్ గారికి అర్థం కాలేదా? ఇంకోటి, ఇరాన్ మరి గల్ఫ్ దేశాల మీద ఎందుకు దాడి చేస్తుంది? వాళ్ళేం యుద్ధానికి రాలేదే. పోనీ అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్‌లు దాడి చేసిందంటే ఒక అర్థం ఉంది. ఆ ఎయిర్ బేస్‌లు ఏ విమానాలు ఉండి సచ్చినాయని దాని మీద దాడి చేయడానికి? మామూలు విమానాశ్రయాల మీద దాడి ఎందుకు చేసింది? ముస్లిం దేశాల మీద ఎందుకు దాడి చేసింది? అదేమీ లేదనమాట. వీళ్ళు ఏంటంటే మత పిచ్చ, అమెరికా ద్వేషం, ఇరాన్ని ప్రేమించే వాడితో ఇంటర్వ్యూ చేశారు.